ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకుముందు ఆ తర్వాత అన్నట్టు తయారైంది. ఎన్నికల టైంలో ఎంత హడావిడి చేశారో మనం చూసాం. కండువాలు కప్పుకొని లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ పాటల హడావిడి హైదరాబాద్లో చూసాం. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలవడం, అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ కూటమి ఎఫెక్ట్ టీఆర్ఎస్ పై ఖచ్చితంగా ఉంటుందన్న ఊహాగానాలు, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా చేసిన హంగామా అంతా ఇంత కాదు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ టాప్ మోస్ట్ లీడర్స్ శబదాలు కూడా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసెంబర్ 11వ తారీఖున నా గడ్డం తీస్తా అని చెప్పారు. తర్వాత రేవంత్ రెడ్డి అయితే ఒకవేళ ఇందులో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. గద్వాల్ జేజమ్మ డీకే అరుణ కూడా కత్తి పట్టుకుని ఛాలెంజ్లు చేశారు. ఇవన్నీ ఒకెత్తైతే ప్రస్తుతం ఓటమి తర్వాత కొంచెం తమ స్ట్రెస్ని తగ్గించుకోవడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మెల్లమెల్లగా రిలాక్స్ అవుతున్నారు. మరికొంతమంది ఈ ఓటమిని జీర్ణించుకోలేక డిప్రెషన్లో కూడా పోయారు. వారు ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి వాట్ నెక్స్ట్ అంటూ ఆలోచిస్తున్నారు. కొంతమంది స్ట్రెస్ తట్టుకోలేక మలేషియా ట్రిప్పులు కూడా వేస్తున్నారు. ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీలో అసలు ఏం జరిగింది? అందరూ మనకే ఓటేశారు అనుకున్నాం కదా, కానీ టీఆర్ఎస్ ఎలా గెలిచిందని ఇప్పటి వరకు పబ్లిక్ సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. మన కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ కానివ్వచ్చు, రేవంత్ రెడ్డి అన్ని మాట్లాడారు, అన్ని ఛాలెంజ్లు చేశారు. అయినా అక్కడ రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఏంటి? గద్వాల్ కంచుకోట జేజమ్మకు అక్కడ జేజమ్మ ఓడిపోవడం ఏంటి అన్న ఊహాగానాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా బయటికి వస్తూ జనాలతో మాట్లాడుతూ ఏం జరిగింది అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాలి, రీఎలక్షన్స్ పెట్టించాలి, కోర్టులకు వెళ్ళాలి అంటూ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం నాతో ఉన్నారు గద్వాల్ జేజమ్మ డీకే అరుణ. అసలు ఆమె ఏమనుకుంటున్నారు? ఆమె కాన్స్టిట్యుయెన్సీలో ఆమె ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఆమెను అడిగి తెలుసుకుందాం. హలో అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. యూఆర్ ఆల్వేస్ ప్రెటీ. విన్నింగ్ లూజింగ్ అన్న దాంతో సంబంధం లేకుండా మంచి చిరునవ్వుతో పాలిష్డ్గా ఫ్యాషనబుల్గా ఉంటూ మీరు అలా దూసుకుపోతుంటారు. జేజమ్మ అని ఆల్ టైమ్ ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఇట్స్ సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. రైట్, మనం ఒక్కసారి నిజాలు మాట్లాడుకుంటే ఎట్లా ఉంది ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నేతల మానసిక మనోభావాలు, మానసిక స్థితులు? రాజకీయాల్లో గెలిపోవటం ఇట్స్ వెరీ కామన్. గెలుస్తామని అందరూ పోటీ చేస్తారు, ఓడిపోతామని ఎవరు ఎలక్షన్లో పోటీ చేయరు కదా. ప్రతి ఒక్కరు కూడా గెలుస్తామనేటటువంటి దీంతోనే ఎలక్షన్లో పోటీ చేస్తారు. అసలు రాజకీయాల్లో గెలిపోవటం అనేవి చాలా కామన్, సర్వసాధారణం. ఏదున్నా గెలిచినా ఆనందపడతాము, ఓడిపోతే బాధపడతాము. కానీ ఎనీథింగ్ రాజకీయాల్లో స్పోర్టివ్నెస్ ఉండాలి. కానీ చివరి క్షణం వరకు మీరందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, ఎక్కడా కూడా మిస్ కాకుండా. దట్స్ రియల్లీ అప్రిషియేటబుల్. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే కాన్ఫిడెన్స్ కూడా మాకు 100% ఉండింది. సరే, ఒకవేళ రాకపోయినా ఒక పోటాపోటీగా ఉంటాము, టీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ఉంటాము. సరే, మేము వాళ్ళు ఉంటాము, పోటాపోటీగా ఎన్నికల్లో రిజల్ట్ ఉంటుందని అనుకున్నాము. సరే, ఆ రిజల్ట్ ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత కూడా అదే మూడు ఉండింది. బట్ ఆఫ్టర్ దట్ కౌంటింగ్ రోజు కంప్లీట్గా దానికి భిన్నంగా రిజల్ట్స్ వచ్చినాయి. సో ఏదైనా ఇప్పుడు ఈరోజు ఆ రిజల్ట్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఏమొచ్చాయి, ఇప్పటికే చాలా చాలా డిస్కషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా డిస్కషన్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటటువంటిది పోస్ట్ మార్టం ఇంకా జరుగుతూనే ఉంది. సో ఈరోజు గెలిపోవటం ఏమైనా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఫేస్ చేయాల్సిందే, ముందుకు పోవాల్సిందే, ఎక్కడ దానికి ఆగడం అంటూ ఉండదు. అయితే సోషల్ మీడియా కాకుండా సాటిలైట్ ఛానల్స్ కూడా సర్వేలు చేశాయి, ఈవెన్ వెబ్సైట్లు కూడా సర్వేలు చేశాయి. అందులో భాగంగా సుమన్ టీవీ చేసిన సర్వేలో మన గద్వాల్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక సర్వేలో బయటపడిన వాస్తవాలు జనాలు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ మొన్న ఎలక్షన్స్కు ముందు వరకు కూడా ఆవిడ రాలేదు, ఇక్కడ విజిట్ చేయలేదు, 5 సంవత్సరాలుగా ఎన్నికలప్పుడు రావడం తప్ప ఇంకా రారు. మెయిన్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రైతు బంధు పథకం కానీ, రైతు భృతి కానీ, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషించాయి అని చెప్పి చెప్తున్నారు. మీ గురించి మీరేమంటారు? ఇది టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, చూసాను నేను, ఆ వీడియోస్ కూడా చూశాను. పబ్లిక్ అంటే పబ్లిక్ మీరు వాయిస్ అన్నారు, కానీ ఆ పబ్లిక్లో మీరు మాట్లాడిన అన్ని చూసాను నేను. చాలా వీడియోస్ పెట్టారు, యూట్యూబ్లో కూడా చూశాను కొన్ని. ఆ మాట్లాడిన వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ నాయకులే మాట్లాడారు. వాళ్ళు కామన్ పీపుల్ మాట్లాడిన దాంట్లో ఒకటి కూడా లేదు. సో డీకే అరుణ పబ్లిక్తో టచ్లో లేదనే మాట అది పూర్తి అబద్ధం అనే సంగతి, పూర్తి అబద్ధం అనేటటువంటి విషయం. ఎందుకంటే డీకే అరుణ పబ్లిక్ మధ్యలోనే ఉండేది, పబ్లిక్తో టచ్లో ఉండేటటువంటి
అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగా ఉన్నప్పుడు నేను పబ్లిక్లో ఉన్నాను, పబ్లిక్తో టచ్లో ఉన్నాను కాబట్టి నన్ను గెలిపించారు లాస్ట్ టైము. ఇక రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఈ పథకాలన్నీ చెప్తున్నారు కదా, ఈ పథకాలు ఏమో కొత్తగా ఇప్పటికిప్పుడేమో పాప ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వాలు ఏమి చేయలేదు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే పాప ప్రజల కోసం పనిచేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాల కంటే గొప్ప పథకాలు ఏవి కావు. ఈ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు రైతులకంతా కూడా ఉచిత కరెంట్ ఇచ్చింది. ఆనాటి కరెంటు అంటే ఈ రోజుతో పోల్చుకుంటే ఆనాడు కరెంటు ఉత్పత్తి కూడా చాలా తక్కువ. ఆనాడు ప్రజలకు అవసరం అంటే రైతులకు అవసరం ఉన్నటువంటి విద్యుత్తు కానీ ఖర్చు చేసే అంటే మనకు ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కానీ చాలా తేడా ఉండేది. అటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా అధికమైనటువంటి ధరకు కొని రైతులకంతా కూడా పవర్ ఇచ్చి, ఫ్రీ పవర్ ఇచ్చి రైతులకు రుణమాఫీలు చేసి ఒకే దఫాలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు. ఎలాంటి ఎన్నికల హామీ ఇవ్వకుండానే రైతులకు రుణమాఫీ చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పించింది, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించింది, రైతులకు అసలు సబ్సిడీ కింద విత్తనాలు కానీ, సబ్సిడీ కింద మందులు ఎరువులు కానీ ప్రతి ఒక్కటి కూడా రైతులకు పూర్తిగా అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు. ఎప్పుడు పంటలు వాళ్ళకి నష్టపోయినా, ఎప్పుడు పంటలకు ఏదైనా నష్టాలు వచ్చినా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేసింది. సో అవన్నీ రైతుల కంటే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతు బంధు పథకం ఒకటి ఇచ్చేసి రైతులకు ఏదో చేసేసింది కాబట్టి అనేటటువంటిది జస్ట్ జనరల్ టాక్. ఇది అంటే ఇదేంటంటే ఓటు వన్ సైడ్గా ఈరోజు పోలింగ్ జరిగింది కాబట్టి ఏ విధంగా ఈ పోలింగ్ జరిగింది, ఎలా జరిగింది అని చెప్పుకోవడానికి లేని పరిస్థితుల్లో ఇగో మాకు రైతు బంధు ఓటేశారు, ఇగో మాకు కళ్యాణ లక్ష్మి ఓటేశారు, ఇగో మాకు పింఛన్కి ఓటేశారు, టీఆర్ఎస్ పార్టీ వస్తేనే మీకు పింఛన్ ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ వస్తేనే రైతు బంధు ఉంటుంది, ఈ విధంగా ప్రచారం చేశారు. సరే ఇప్పుడు ప్రచారం చేస్తే కొంతమంది వేయచ్చు, 100%, 90%, 80%, 70% ఓట్లు అయితే వన్ సైడ్ పడవు కదా. ఏమనుకుంటున్నారు ఓటింగ్ సరళి కానీ పోలింగ్ సరళి కానీ చూస్తే ఆ విధంగా లేదు. ఇప్పుడు రైతులు అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అభిమానం ఉండే రైతులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ఇతర అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో 2 పార్టీలు ఉంటాయి, దాంట్లో కొత్త విందేమీ లేదు. సో దాంట్లో ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పినటువంటి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోతున్నామనేటటువంటి చాలా స్పష్టంగా వాళ్లకు. ఎందుకంటే ఎన్నికలు ఏనాడైతే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోవాలని డిసైడ్ చేసుకున్న రోజు, ఆ రోజుకి ఆ తర్వాతకి రోజుకి టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మారిపోయింది అనేటటువంటి విషయం పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, ప్రతి చోట అందరూ విన్నారు. అందరూ వాళ్ళకు కూడా ఇదేదో జరిగిపోతుందనేటటువంటిది టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోబోతా ఉంది. అసలు ఎర్లీ పోల్ అనేది ఎంతో ఊహించుకున్నారు. బీజేపీతో రేపు జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్లమెంటుతో కలిసి ఎన్నికలకు పోతే నష్టం జరుగుతుందేమో, ముందుకే పోవాలని చెప్పేసి చేసుకున్నారు, రకరకాలుగా ముందు గెలవాలని చేశారు. బట్ ఇదో డిఫరెంట్గా ఉంది ఈరోజు వాతావరణం అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. సరే అది చివరి వరకు కూడా అలానే ఉండింది. 1 డేలో అది మారిందనడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యమవుతుందని నేను అనుకోను. సరే సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఏదో జరిగింది, జరగరానిది జరిగింది, ఏదో చేశారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఆ రోజు 100 సీట్లకు 100 సీట్లు అని చెప్పి ఏ విధంగా జిహెచ్ఎంసీలో గెలిచారో అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ 25-35 సీట్లకు పరిమితం అవుతుందని కొన్ని సీట్లు సర్వేలు గట్టిగా చెప్పాయి. కొన్ని సర్వేలు 45 to 50 వస్తాయి, వాళ్ళకి వీళ్ళకి సరి సమానంగా వచ్చేది, హంగ్ ఏర్పడబోతా ఉందని కొందరు సర్వేలు చెప్పారు. ఇట్లా అనేక రకాలుగా బయట డిస్కషన్ జరిగినాయి, సర్వేలు చెప్పారు, సర్వేలలో తేలింది. సో అనుకోకుండా వన్ సైడ్గా విక్టరీ అనేది టీఆర్ఎస్ రావటం అనేది పెద్ద అనుమానంగా ఉంది ప్రతి ఒక్కరిలో కూడా. ఇది కేవలం అనుమానమే కాదు, అది నిజమైనది కూడా చాలా మంది ఈరోజు డిస్కషన్ జరుగుతూ ఉన్నారు, చేశారు. ఏదో ఈవీఎం స్టాంపరింగ్ ఖచ్చితంగా జరిగాయి. ఈ టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇది పెద్ద ఈవీఎంను ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు అని ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పలేము. 100% అవకాశం ఉందని చెప్పడానికి ఉన్నటువంటి పరిస్థితి అనేది కూడా చాలా మంది ఈరోజు డిస్కషన్. మేము ఎంత కూడా ఏ విధంగా మేము అంటే లెక్కలు వేసుకున్నా, ఏ విధంగా చేసుకున్నా
ఖచ్చితంగా ఏదో జరిగిందనేటటువంటిది మాకు కూడా 100% అనిపిస్తున్నటువంటి మాట. ఎన్నికలు జరిగితే సరే కొంత వాళ్ళకు వాళ్ళ పథకాలకు జనం ఎక్కువ మొగ్గు చూపారన్నప్పుడు ఏదో 4,000, 5,000, 10,000తోనో గెలుస్తారంటే ఊహించవచ్చు. కానీ 50,000, 60,000, 70,000, 80,000, లక్షల ఓట్లతో మెజారిటీతో గెలవడం అనేది అదే సెకండ్ టైం గవర్నమెంట్ కంటెస్ట్ చేస్తూ చాలా యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఆ గవర్నమెంట్ పైన ఉంది. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు, నిరుద్యోగులు వ్యతిరేకతతో ఉన్నారు, ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. సో అన్ని రకాలుగా ఈరోజు అంటే ఈ గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి అంటే ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకు ఉండినవో దాంట్లో కూడా ప్రభుత్వం తను ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునేటువంటి దుస్థితిలో 2 బెడ్రూమ్ల ఇల్లు అన్నారు, ఎక్కడ ఇల్లు కట్టలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఎక్కడ పంచలేదు. మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నారు, అమలు కాలేదు. వాల్మీకులకు రిజర్వేషన్ అన్నారు, వాల్మీకులు ఎస్టీలో చేర్చుతామన్నారు, అది అమలు కాలేదు. సో ఇటువంటివన్నీ కూడా ఎన్నో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండానే ప్రజల లోపల అనేక అంటే వాళ్ళ లోపల అన్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద మెజారిటీస్లో రావటం అనేది ఇక్కడ పెద్ద ఎత్తున అనుమానించదగ్గటువంటి విషయం. చాలా గ్రామాల్లో వాళ్ళని ఊర్లలో కూడా రానిలేదు, ఎమ్మెల్యేలని గ్రామాల్లోకి రానివ్వలేదు, తరిమి ఊర్లోకి రావద్దని పంపించారు జనాలు. లీడర్లు పంపితే అనుకోవచ్చు, గ్రామ ప్రజలే వ్యతిరేకించారు వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు 50,000, 60,000, 70,000 మెజార్టీతో గెలవడం అనేది ఇది సాధ్యమా అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. ఇది కేవలం డీకే అరుణ ప్రశ్న కాదు, డీకే అరుణ ఆలోచన కాదు, కామన్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచిస్తున్నటువంటి విషయం ఈరోజు. సో ఈరోజు సరే దానికి సాక్ష్యాలు ఏంటి, ప్రూఫ్స్ ఏంటి? ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంటుంది, మొబైల్ ఫోన్ ఒక ఫోన్లో ఇంకొక ఫోన్లో ట్రాక్ చేసేసుకొని దానికి సాక్ష్యం అంటే ఏముంటుంది? ఈరోజు ఒకరి కంప్యూటర్లోకి ఇంకొకరు దూరేస్తున్నారు, దాని సాక్ష్యం హ్యాకింగ్ అయిపోతుంది. ఎవరు చేశారు అంటే ఎలా చెప్తారు? హ్యాకింగ్ ఎవరు చేశారు అంటే ఇంకా చెప్పలేకపోతున్నారు. హ్యాకింగ్ నా కంప్యూటర్ చూపించమన్నట్టు. సో ఇప్పుడు అదే గాలి అంటే ఎలా ఉంటుంది చూపించండి, గాలి అంటే చూపించగలరా గాలి? అట్లాంటిదే ఇప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటి ఈ టెక్నిక్ కూడా, ఈవీఎంస్ని ట్యాంపరింగ్ టెక్నిక్ కూడా అలాంటిదే. ఇది అసంభవం అనేటటువంటిది కాదు, ఇది సంభవం 100%. దీంట్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఎలాంటి అంటే దేనికైనా సిద్ధమై ఈరోజు అధికారంలోకి రావాలనే ఒక పంతంతో ఈరోజు ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఎంతో మందితో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి స్నేహాలే కావచ్చు, రకరకాలుగా సోషల్ మీడియాలో చూసాం. వాళ్ళ ఫ్రెండ్స్ కంపెనీకి ఇక్కడ నుంచి అమెరికా దాకా ఇక్కడ నుంచి ఓటర్ లిస్టులు అంతా పంపించారు. ఓటర్ లిస్టు పంపించి అక్కడి నుంచి మొత్తం మేనేజ్ చేశారు, ఈవీఎంలను ట్యాంపరింగ్ జరిగినాయి. సో ఇదంతా చాలా సులభమైన పద్ధతి, సులభమైన పని. ఈవీఎంని ట్యాంపరింగ్ చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు చేయదలుచుకుంటే. కానీ చేయదలుచుకున్నారు కాబట్టి వీళ్ళు చేయదలుచుకుని చేశారు కాబట్టి ఇది చేసి ఉంటారనేటటువంటి అనుమానం అందరిలో కూడా ఉంది. సో మేము కూడా చేసి ఉంటారని, ఎందుకంటే ఈ భారీ మెజార్టీలను చూస్తే ఖచ్చితంగా అనుమానం అనేది అందరికీ వస్తూ ఉంది. సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ దివాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పొత్తుతోనే ఓడిపోయింది ఇట్లాంటి మాటలన్నీ చెప్పినప్పుడు ఒకటే కారణం, కాంగ్రెస్ పార్టీ ఎంత చిన్న చిన్న లడ్డూలు ఇస్తే కేసీఆర్ పెద్ద లడ్డు చూపించాడు రైతులకి. 3 రోజుల క్రితం అకౌంట్స్లో డబ్బు పడడం అనేది చాలా కీలకంగా మారింది. దట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఫర్ విన్నింగ్ ఎలక్షన్స్ అని చెప్పారు ఆయన. దీని గురించి కూడా వన్ ఆఫ్ ది ఒక రీజన్ అయ్యి ఉంటుంది, అదే చెప్తున్నది. అది కూడా రీజన్ ఉంటే 4,000తోనో 5,000తోనో గెలవచ్చు, ఇట్లా 50,000, 60,000తో గెలవరు అంటున్నాను. ఒకవేళ నిజంగా రైతు బంధు దాంట్లో వాళ్ళు గెలవచ్చు. టీఆర్ఎస్ పార్టీ అది చాలా యాక్చువల్గా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఒక పక్క ఓటింగ్ జరుగుతూ ఉంటే ఒక పక్క అకౌంట్లో లైన్లో ఉన్న వాళ్ళకు కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి, నీ అకౌంట్లో డబ్బు పడిందని. సో ఇది కూడా ఒక రీజన్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. కానీ మొత్తం ఆ రీజన్తోనే 50,000, 60,000 మెజార్టీ వస్తుందని చెప్పి నేను ఆశించను. ఇప్పుడు వాళ్ళ పథకాలు కొంత గెలవడానికి అవకాశం ఇస్తూ 5,000తోనో 10,000తోనో ఆ పథకాలు గెలిపించాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వన్ సైడ్గా మొత్తం 50,000, 60,000, 70,000, లక్ష మెజార్టీతో గెలవడం అనేది సాధ్యం కాదు అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు చుట్టూతా 50,000, 60,000, 70,000 గెలిచినప్పుడు మధ్యలో ఒకరు ఎట్లా గెలుస్తారు వాళ్ళు? సరే వాళ్ళు ఎట్లా ఓడిపోతారు? సో వాళ్ళు కొన్ని టార్గెట్ చేసుకుని వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువైనా అక్కడ ఉండి వదిలిపెట్టి ఉండాలి, లేదా
వాళ్ళని ఓడగొట్టాలనన్నా వదిలేసి ఉండాలి. ఏదో రెండే జరిగి ఉంటాయి అక్కడ. వాళ్ళు గెలుస్తారు, అక్కడ అవసరం లేదని అనుకున్నా వాళ్ళు మేనేజ్ చేయకుండా ఉండాలి. లేదు వాళ్ళు ఓడిపోనియండి అనైనా వాళ్ళు వదిలిపెట్టి ఉండాలి. ఆ రెండు కారణాలతోనే ఆ మిగతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొన్ని చోట్ల గెలవడానికి కారణం అది కూడా. సో ఇవన్నీ కూడా ఎక్కడ వాళ్ళు 100% ఓడిపోతాము అని అనుకున్నారో వాటిని టార్గెట్ చేసుకున్నారు. 100% మాకు ఈ సీట్లు రావు. మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి జిల్లా. బలంగా ఉన్నటువంటి ఆ జిల్లాలో అసలు ఎంత కష్టమైనా ఎంత టైట్ ఫైట్ అయినా 7 సీట్లకు తగ్గవు. అటువంటి జిల్లాలో ఈరోజు ఒక సీటే అక్కడ గెలిచారు అని అంటే ఖచ్చితంగా సీట్లలో ప్రతి ఒక్క సీట్కి ఏ విధంగా ప్లాన్ చేయాలో వాళ్ళు ప్లాన్ చేశారని, ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహబూబ్ నగర్లో ఆ పరిస్థితి ఏర్పడిందని చెప్పి నేను 100% నమ్ముతున్నా. పర్సనల్గా టార్గెట్ చేసుకోవటం, ఖచ్చితంగా వాళ్ళకి అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఏ విధంగా మేనేజ్ చేయాలో మేనేజ్ చేసుకోవటం, సో ఇవన్నీ చేశారు కాబట్టి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని నా యొక్క అభిప్రాయం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు. సరే మరి అదే టైంలో కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల గెలిచింది కదా. వినండి, ఒకప్పుడు కేసీఆర్ అన్నాడు ఈ మాట. ఒకప్పుడు కేసీఆర్ గారు కూడా ఇదే మాట అన్నారు. మర్చిపోతే ఎట్లా? అది ఇంకా చాలా ముందు అన్నారు, ఇప్పుడు కాదు. ఇప్పుడు టెక్నాలజీ ఇంకా చాలా రోజుకు అడ్వాన్స్ అయిపోతా ఉంది. ఈ కేసీఆర్ గారు అన్న ఈ మాట చాలా అడ్వాన్స్డ్గా 10 years బ్యాక్ అన్నారు. సో ఇది వాళ్ళకు వచ్చినప్పుడు ఒక మాట, ఇంకోరికి వచ్చినప్పుడు ఒక మాట. ఇప్పుడు అక్కడ మధ్యప్రదేశ్లో గెలిచారు కదంటే అక్కడ కేటీఆర్ లాంటి వాళ్ళు లేకపోయి ఉండొచ్చు. తెలంగాణ వాళ్ళు ఈ బానిస బ్రతుకులు బతకాల్సి వస్తుందో అని చెప్పి మళ్ళీ ఆంధ్ర వాళ్ళని రానికూడదు అని చెప్పి కేసీఆర్ గెలిపించారు. సెంటిమెంట్ ఇస్ స్టిల్ అలైవ్. ఎస్ టీడీపీతో అలయన్స్ కూడా అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అదే టోటల్ రీజన్ అని అంటున్నాను. నేను చెప్పేది అదే. ఇప్పుడు ఈ పెన్షన్, ఇప్పుడు ఈ రైతు బందీ కానీ టీడీపీతో అలయన్సే కానీ ఇవి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. ఆ రీజన్స్తో వన్ సైడ్ స్లైడ్ విక్టరీస్ అని వన్ సైడ్గా ఉంటుందని నేను చెప్పను. అక్కడ ఉంటే సరే కొంత దానికి పని చేస్తుంటే గెలుపు ఓటంలో జరిగి ఉన్నప్పుడు దానికి ఒక పద్ధతిగా ఉంటుంది. ఆ ఓటంలో గెలుపులు అనేవి కూడా ఇప్పుడు అట్లా కాకుండా పూర్తిగా వన్ సైడు అనే దాని మీదనే అనుమానాలు. సరే టీడీపీతో పొత్తు కావటం వల్ల కొంత వ్యతిరేకం వచ్చింది అనేటటువంటి మాట ఓకే, అట్లా ఒప్పుకున్నా కూడా ఇట్లా మొత్తం వ్యతిరేకం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళు పొద్దున్న లేసి వాళ్ళు పనికి పోయి వాళ్ళు చూసుకునేటువంటి వాళ్ళకి ఇంత వాటి మీద ఇంత ఉండదు. ఎడ్యుకేటెడ్లోనో లేదా యూత్ ఎంప్లాయీస్లోనో వీళ్ళటువంటి వాళ్ళలో కొంత వచ్చినొచ్చును. కానీ ఈ మొత్తం అందరూ కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. 100% అంతా అదే దానికి అయిపోయారంటే కూడా దానికి అట్లా అనడానికి కూడా వీల్లేదు. సరే కొంత దానివల్ల నష్టం జరిగింది, దానివల్ల కొంత జరిగిండొచ్చు, దీనివల్ల కొంత జరిగిండొచ్చు. ఒక పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ అలయన్స్తోనే కూటమితోనే కొంచెం నష్టం జరిగింది. టీడీపీతో కూటమి అంటే దాని నుంచి కొంత నష్టం జరిగిండవచ్చు. బట్ నాట్ ఇంత మెజారిటీలో వచ్చేంత నష్టం జరుగుద్దని అయితే మాత్రం బాగా. అంటే కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే నైజం ఉన్నప్పుడు ఎట్లా చేతులు కలుపుతారు? అంటే ఎన్నికల్లో గెలవడానికి పొత్తులు ఎత్తులు ఏమైనా వేసేస్తారా అన్న మెసేజ్ పబ్లిక్ లో పోవడం ఒకటి అన్న కారణం అయితే, ఇంకొకటి అసలు ఇందిరాగాంధీ మీద ఉన్న కోపంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపంతోనే అంజయ్ గారిని రాజీవ్ గాంధీ నెగ్లిజిబుల్ గా తిట్టడం కానీ, సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎన్టీ రామారావు గారు టు క్రియేట్ దట్ పార్టీ అని చెప్పేసి అట్లాంటిది తీసుకుపోయి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిశారు. అది కొంచెం సెంటిమెంటల్ ఫ్యాక్టర్ అని కూడా కొంతమంది చెప్తున్నారు. సరే ఇప్పుడు చెప్తున్నాను, పొత్తు వల్ల కొంత నష్టం జరిగింటే కొన్ని సీట్లలో జరిగిండవచ్చు. 119 స్థానాల్లో ఈ పొత్తు వల్లే నష్టం జరిగిందని చెప్పడానికి లేదు. ఏదో కొంత ఏరియాలు ఇప్పుడు మేము చెప్పాము, మా జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో పొత్తుల వల్ల ఉపయోగం ఉండదన్నాము. మా జిల్లాలో ఉపయోగం ఉండదు అనుకున్నాం. మా జిల్లాలో పొత్తులకు మా జిల్లాలో అంత పెద్ద ఉపయోగం ఉండదని చెప్పాము. అట్లా ఖమ్మంలో లాభం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ విహెచ్ లాంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని తప్పులు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఇందులో ఉన్న సీనియర్ నేతలు చెప్పేది ఢిల్లీ దాకా పోవట్లేదు. మన రాహుల్ గాంధీ చుట్టూ కూడా ఒక కోటరీ ఫామ్ అయింది. వాళ్ళు పైన డెసిషన్స్ తీసుకుంటున్నారు కానీ లోకల్ ఈ ఏరియాలో ఏం జరుగుతుంది ఇక్కడున్న నాయకులకు అవగాహన ఉంటుంది కానీ వాళ్ళకి ఏం తెలుస్తుంది. వాళ్ళు సెషన్స్ తీసుకోకపోవడం వల్ల కూడా ఎలక్షన్స్ లో లాస్ అవ్వాల్సి వచ్చింది అని. సార్ అందరి అభిప్రాయాలు వీటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ కానీ ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ కానీ అందరి అభిప్రాయాలని హైకమాండ్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వీళ్ళ పైన ఉంటుంది. ఇప్పుడు మేమందరం కలిసేది ఎవరిని జనరల్ సెక్రటరీని కలుస్తాం.
పిసిసి ప్రెసిడెంట్కి లోకల్ ఇష్యూస్ అన్ని వారికి అవగాహన ఉండే ఉంటాయి. సో ఇక్కడ నిర్ణయాలు అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకొని ఏం ఉండాలి ఏం చేయాలనేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కొంత అంటే కొంతమందితో కొందరితో మాట్లాడి కొందరితోనే ఆ నిర్ణయాలు తీసుకోవడం, అందరి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా కొంత నష్టం చేసిండవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్టు కొన్ని కారణాలు ఉంటాయి. బట్ వాళ్ళు చెప్పినట్టు అన్ని సీట్లు రావటం అనేది కాదు, అది ఆలోచించాల్సిన విషయం అంటారు. రైట్. ఆ ఎలక్షన్ టైంలో కూడా ఎవరికి వాళ్ళు మెయిన్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ పార్టీలో ఒక యూనిటీ లేదు. ఎవరు సీఎం అవుతారో తెలియదు, ఎవరు డిప్యూటీ సీఎం అవుతారో తెలియదు. చాలా లేట్గా ఈ టికెట్స్ అనౌన్స్మెంట్ జరిగింది. అండ్ ఆల్సో మా పిల్లలకి ఇవ్వాలి, టికెట్స్ ఇవ్వాలి, దానికి సంబంధించి కూడా అంటే లోపల కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు జరుగుతున్నాయి. వాళ్ళలో వాళ్ళకి యూనిటీ లేకపోవడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమికి అప్పగిస్తే రాష్ట్రాన్ని ఏం చేసి పడేస్తారో వాళ్ళకి ఒక క్లారిటీ లేదు అనే మాటలు కూడా వినిపించాయి. కూర్చొని కొంతమంది విమర్శించే వాళ్ళకి ఇదే పనిగా ఉంటారు, ఏదో అంటే కొందరికి ఇదే పనే ఉంటుంది. విమర్శించడం తప్పనను. బట్ ఇప్పుడు ఏ పార్టీలో లేదు కుమ్ములాట? టీఆర్ఎస్లో కుమ్ములాట లేదా? ఇప్పుడు కుమ్ములాట లేవా వాళ్ళ పార్టీలో? అక్కడ ఒక రీజనల్ పార్టీ అది. సో రీజనల్ పార్టీకి నేషనల్ పార్టీకి డిఫరెన్సెస్ ఉంటుంది. అక్కడ డెమోక్రసీ లేదు. మీకు టీఆర్ఎస్ పార్టీ దర్ ఇస్ నో డెమోక్రసీ. అక్కడ వాళ్ళ మనసులో ఏదైనా ఉన్నా బయటకు చెప్పలేరు, ఏదైనా ఉన్నా మాట్లాడలేరు, బయట కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. సో కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండడం వల్లనో ఆ ఫ్రీడమ్ ఎక్కువ ఉండడం వల్లనో ఓపెన్గా మాట్లాడతారు. ఓపెన్గా మాట్లాడినప్పుడు ఆ మాటల వల్ల నష్టం జరుగుతుంది, ఆ మాటల వల్ల ఏదో జరిగిపోతూ ఉంది, అది కూడా కరెక్ట్ కాదు. అందరూ కలిసి ఎవరి అభిప్రాయం ఏదున్నా అందరూ కలిసి పనిచేశారు కదా. ఇక్కడ అభిప్రాయాలు వేరే అయిండొచ్చు, నా అభిప్రాయం ఒకటి అయిండవచ్చు, ఇంకొక నాయకుడి అభిప్రాయం ఒకటి అయిండవచ్చు, ఇంకొక అభిప్రాయం ఒకటి అయిండవచ్చు. బట్ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పనిచేశారు కదా. అల్టిమేట్గా ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పాల్సినటువంటి ఆ డెమోక్రసీలో ఆ ఫ్రీడమ్ ఉండాలి ఖచ్చితంగా. అది అట్లా మాట్లాడడమే తప్పు, చెప్పడమే తప్పు అంటే కేవలం ఇప్పుడు కేసీఆర్ గారు అక్కడ ఒకరు కాబట్టి ఆ ఒకరు ఏం చెప్తే అది అందరూ పాటించాలి కాబట్టి ఇంకేమీ లేదు, సిట్ అంటే సిట్టు, ఉట్టు అంటే ఉట్టు, అట్లా ఉండాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. డెమోక్రసీలో తప్పకుండా అందరికి ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ ఉండడం తప్ప అందరూ కలిసి పనిచేయాలి. ఒకరినొకరికి వెనుపోట్లు పోడ్చుకోవటము లేదా ఒకరినొకరు ఇది చేసుకోవటము అట్లాంటివి చేసుకోవడం అనేది పార్టీకి తీవ్ర నష్టం చేస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం అటువంటివి ఎక్కడ కూడా జరగలేదు కాంగ్రెస్ పార్టీలో. ఒకరినొకరు అందరూ కూడా కలిసి పనిచేద్దాం అనుకో అందరూ కలిసి పనిచేస్తారు. అభిప్రాయాలు వేరైనా ఏదున్నా గత 5 సంవత్సరాల మటుకు అందరూ కూడా పేషెన్స్తో ఉన్నారు. ఎక్కడ ఇండిసిప్లిన్కి తాము ఇవ్వకుండా అందరూ కలిసి పనిచేశారు. ఎవరు లీడర్ ఉంటారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ఏమవుతారో కూడా ఎవరు ఆలోచించలేదు. సరే ఆశపట్టంలో తప్పులేదు, ప్రతి ఒక్క మనిషి ఆశాజీవి, ఆశపట్టంలో తప్పులేదు. వాళ్ళకు ఉన్నటువంటి దీంతో అవకాశం వస్తే నేను ఉంటానని చెప్పడంలో తప్పులేదు. ఇక్కడ అల్టిమేట్గా డిసైడ్ చేసేది మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఉండదు. సో అటువంటి వాటికి ఇది కావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్గా ఎవరు ఉంటే బాగుంటుందో అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకొని చేస్తుంది తప్ప మనం ఇక్కడ ఏదో ఊహాగానాలు వాళ్ళు ఉంటారో వీళ్ళు ఉంటారో రాజకీయాల్లో ఇవన్నీ స్పెక్యులేషన్స్ వెరీ కామన్. దీంట్లో సరే మీడియా ఎవరి ఊహాగానాలతో ఎవరి దీంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో కానీ వివిధ ఛానళ్ళు కానీ ఎవరి ఆలోచన ఏ ఛానల్ ఆలోచన ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళ బ్రీఫింగ్స్ ఇస్తూనే ఉంటారు, వాళ్ళ బ్రేకింగ్స్ ఇస్తూనే ఉంటారు. బట్ వాటి వల్లనే నష్టం జరిగిందంటే సరే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కటి ఉంటుంది. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడతారు. సరే రకరకాల ఇక్కడ జరిగిందంతా ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఇంకా ఎవరి ఆలోచనల విధంగా వాళ్ళు అంచనా వాళ్ళ యొక్క ఇది చేయడం అనేది ఇది మీ ఆలోచన ఉంటుంది. దాని ప్రకారం మీరు దీనివల్ల జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, దీనివల్ల ఇలా జరిగిందని మీరు అనుకుంటారు. నేను అనుకుంటాను ఇది కాదు దీనివల్ల జరిగింది, అట్లా ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. బట్ అంటే గెలుపోటములు ఆట అన్న తర్వాత విశ్లేషించాలి కాబట్టి తప్పక అందరూ విశ్లేషిస్తారు, విశ్లేషించుకోవాల్సిందే. మనం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా విశ్లేషించుకోవాల్సిందే. అన్ని పొరపాట్లని మనం ఏవేవి దీనివల్ల అని మనకు అనిపిస్తా ఉంది అవన్నీ కూడా ఆలోచించాల్సిందే. మళ్ళీ అవన్నీ కాకుండా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిందే. మళ్ళీ ఆ పొరపాట్లు ఇవి అని మీ అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, నా అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, 10 మంది నాయకుల అభిప్రాయం కానీ కార్యకర్తల అభిప్రాయం డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. అందరి ఒపీనియన్స్ని ఏకీకృతం అన్ని
కలెక్టివ్ గా తీసుకొని వాటి పరిగణలోకి తీసుకొని ముందుకు పోవాల్సిందే. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల మధ్యలో ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిందే. సో ఎలక్షన్ టైంలో టీఆర్ఎస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ టైంలో క్యామ మల్లేష్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఖైరతాబాద్ నుంచి దాసోజీ శ్రవణ్ ఒక డమ్మీ క్యాండిడేట్ అని చెప్పేసి, కాంగ్రెస్ లో దానం నాగేందర్ ఖచ్చితంగా గెలుస్తారని అప్పుడే చెప్పేశారు. పార్టీలో వారికి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదనో, తను కోరుకున్నట్టు టికెట్ ఇవ్వలేదనో, ఒకరు క్యాండిడేట్లకు ఒకరెవరు ఉండొచ్చు, ఒకరెవరు ఆశించిన వాళ్ళు ఉంటారు. ఆశించిన వాళ్ళకు అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళ మనసులోంచి ఆ ఉక్రోషము, ఆ బాధ, ఆవేదన, ఆవేశంలో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మనం వాటిని పరిగణలోకి తీసుకొని దాని మీదనే మనం పార్టీ ఇంటర్నల్గా పార్టీ ఇవన్నీ ఏదన్నా ఉంటే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఉంటే పార్టీలో డిస్కషన్ చేసుకొని, పార్టీ వదిలిపెట్టిపోయినప్పుడు వాళ్ళ మాటలని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదని అనుకుంటున్నాం. రైట్, ఓడిపోయాం, నెక్స్ట్ ఏంటి అంటూ ఇప్పుడు ఫిబ్రవరి మంత్ ఈస్ గోయింగ్ టు బి సో ఆస్పీషియస్ మంత్ ఫర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్. దే ఆర్ ప్లానింగ్ టు షిఫ్ట్ టు టీఆర్ఎస్ పార్టీ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో డీకే అరుణ కూడా ఉన్నారు అండ్ జగ్గారెడ్డి కూడా ఉన్నారు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్? ఇవన్నీ మీడియా స్పెక్యులేషన్స్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి చెప్పాను కదా, ఇప్పుడు ఒక్కొక్కరు నిన్న కూడా పెద్ద పత్రికలు, ఒక సాక్షి పత్రికల్లో రాశారు, చాలామంది ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టి కూడా రాశారు. సో ఇవన్నీ కూడా ఊహాగానాలతో కొంత అంటే వాళ్ళని అంటే ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాము రాజకీయాల చరిత్ర చూసుకుంటే అప్పటిదాకా ఒక విషయం జరిగేంత వరకు కూడా స్పెక్యులేషన్స్, ఆరోపణలు, అనాలిసిస్లు, రూమర్స్ అని చెప్తూ వస్తారు. ఒక్కసారి సడన్ గా కండువా మార్చేసి జనాలకు బ్రేకింగ్ న్యూస్లు ఇస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. అలా ఎందుకు అనుకోకూడదని. సరే, ఇప్పుడు జరగని దాని గురించి మనం ఇప్పుడు జరిగినట్టుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా. జరిగినప్పుడు దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు జరగని వాటి గురించి జరగక ముందే ఊహించేసి అది జరిగిపోతున్నట్టుగా when you are into politics and when you are a political figure definitely ఇవన్నీ వినిపిస్తూ ఉంటే you have to be reactive. వాళ్ళు ఒకవేళ పార్టీ మారాలనుకున్నప్పుడు, ఎవరు పార్టీ మారాలనుకున్నా వాళ్ళే క్లియర్ గా మేము పార్టీ మారతామనో మారదలుచుకున్నామనో చెప్పినప్పుడు అది మీడియాలో వస్తే తప్పులేదు. బట్ 4 రోజులు కనపడకపోతే 4 రోజులు ఇంకెవరి దగ్గర కలిసి వస్తే అయిపోయింది, కనపడలేదు, బలవంతంగా కండువాలు మార్చే పరిస్థితులు వస్తాయి అంతే. ఇప్పుడు మీడియా ఏమైపోయిందంటే రాసి వాళ్ళని కూడా నిజంగానే ఏమైనా ఉందా అని అనేటటువంటి అనుమానించేటటువంటి పరిస్థితిని కూడా మీడియా కల్పిస్తూ ఉంది. సో దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. ఎందుకంటే ఒక లీడర్స్ వాళ్ళు మారుతారు అని మీకు ఎవరైనా పర్టికులర్గా మేము పార్టీ మారుతున్నాము, మారదలుచుకున్నాము, ఆలోచిస్తున్నాను అని ఎవరైనా, ఎందుకంటే పొద్దున ఒక పార్టీలో చేరి సాయంత్రం మళ్ళీ ఇంకో పార్టీలో చేరిన సంఘటనలు కూడా మనం ఎలక్షన్ మూమెంట్ లో చూసాం. అంటే వాళ్ళంతకు వాళ్ళు చెబితే మీకు అది కాంక్రీట్ అంటే మీరు 100% మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పమని మీకు అంటే మీడియాకి లీక్ చేసి చెప్పమని చెప్తే తప్పులేదు. బట్ ఊహించి రాయటం వల్ల కొన్నిసార్లు వాళ్ళ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే నా గురించి కూడా చాలా రాశారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ మారిపోతుంది, ఈకరణ గారు అయిపోయింది, ఇక మారిపోతుంది. ఇప్పుడు మన రోజు ఎప్పుడు చూడు ఇదే వార్తలే అనమాట. ఇప్పుడు పార్టీ మారుతున్నారు, డీకరణ గారు టీఆర్ఎస్కి వెళ్ళిపోతున్నారని ఫ్రీక్వెంట్గా ఛానల్స్ ఏదో ఛానల్ ప్రతి అంటే డిఫరెంట్ ఛానల్స్లో ఏదో ఒక ఛానల్లో వేస్తూనే ఉండేవాళ్ళు. సో అది జరగలేదు కదా. సో అన్ని విషయాల్లో కరెక్ట్ కాకపోవచ్చు, కొన్ని విషయాల్లో వాళ్ళకి అయ్యిండవచ్చు. బట్ దాన్ని బేస్ చేసుకొని అందరినీ కూడా ఆ విధంగా వాళ్ళ ఇమేజ్ని కూడా దెబ్బతీయటం కరెక్ట్ కాదు. రైట్, రేవంత్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ, సై అంటే సై నువ్వు అనేనా ఎన్నో మీరు తిట్టుకున్నారు. కానీ ఈ అలయన్స్ లో భాగంగా, పొత్తులో భాగంగా మళ్ళీ ఒకే వేదిక మీద మీరు కనిపించాల్సి వచ్చిన పరిస్థితుల్లో మీరు ఇంటర్నల్ గా ఎలా ఫీల్ అయ్యారు? పొత్తులో భాగంగా కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి. ఆయన టీడీపీలో లేరు కదా. కాంగ్రెస్ సో ఆయన తర్వాత కూటమిలో భాగంగా అందరూ మిక్స్ ఆఫ్ ఆల్ ఎల్లో ఆరెంజ్ అంతా కలిసిపోయిన తరుణంలో చెప్తున్నారు. ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ టీడీపీ పెట్టని వింటుంటాం కదా. నాకనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో అంతకుముందు టీడీపీలో ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ జిల్లాలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నాను, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి పార్టీ అంటే డిఫరెంట్ పార్టీస్లో ఉన్నటువంటి మా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్సే తప్ప పర్సనల్ గడ్జెస్ మాకేం లేదు, ఆయన మీద ఎలాంటిది లేదు. సరే, ఆ పార్టీ పరంగా నేను యాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, నేను రూలింగ్ పార్టీలో ఉండి వాళ్ళు
అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు నా పైన మాట్లాడటం, నేను వాళ్ళ పైన మాట్లాడడం, వాళ్ళని గట్టిగా ఎదుర్కోవటం అవన్నీ జరిగినాయి. సో ఆ జరిగిన నేపథ్యంలోనే మాకు డిఫరెన్సెస్ ఆ మాటలో ఆయన అన్నప్పుడు కానీ నేను అన్నప్పుడు కానీ ఆ డిఫరెన్సెస్ ఉండింది, అలాగే మెయింటైన్ అయింది. ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత, సో ఒక పార్టీలో ఉన్న తర్వాత అందరూ కలిసి పనిచేయాలి. ఒకే జిల్లా వాళ్ళం కాబట్టి ఆ ఎఫెక్ట్ పార్టీ మీద ఉండకూడదు. మాకేం పర్సనల్ డిఫరెన్సెస్ లేవు, పర్సనల్ గ్రడ్జెస్ లేవు, వాళ్ళ మీద మాకు ఆస్తి తగాదాలు లేవు. సరే, అటువంటి ఇవేమి లేవు కాబట్టి పార్టీ పరంగా కలిసి పనిచేసినాం అంతా. కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీలో చివరి వరకు కూడా రేవంత్ రెడ్డి వస్తారు, ఇంకా అక్కడ రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరు రావడానికి ఛాన్స్ లేదు అని పబ్లిక్ సర్వేలు కూడా బయటపడింది. ఆయన అందరికన్నా కొంచెం డోస్ పెంచి కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి మాట్లాడారు. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఆర్ వాట్ యూ థింక్ అబౌట్ రేవంత్ రెడ్డిస్? ఇప్పుడు అదే చెప్పాను కదా, వీళ్ళు కొందరిని టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు అని టార్గెట్ చేసి వాళ్ళు చేసినటువంటి ఆ టార్గెట్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగానే అక్కడ రేవంత్ రెడ్డి ఓటమి కానీ నా ఓటమి కానీ తప్ప అక్కడ జనరల్గా పబ్లిక్ పరంగా మా మీద వ్యతిరేకతనో లేకపోతే మా మీద మేము అంటే ప్రజలకు పని చేయలేదనో లేకపోతే ఇంకో ఆ వ్యతిరేకత ఇలాంటి ప్రజల్లో లేదు. కేవలం టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని టార్గెట్ చేసి వాళ్ళు చేసిన గేమ్లో భాగంగానే ఓటమి. వన్ మోర్ థింగ్, విజయశాంతి విజయశాంతి గారి గురించి షీఈస్ అ పెయిడ్ పొలిటికల్ ఆర్టిస్ట్ అని కూడా ఎలక్షన్ టైంలో అనుకున్నారు. మీతో పాటు చాలా ప్రచారాల్లో పాలు పంచుకున్నారు ఆవిడ. కొన్ని కోట్లు ఆవిడకి ఇచ్చారు అనే టాక్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? చెప్పారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, పనిచేసే వాళ్ళని ఎక్కువ విమర్శిస్తూ ఉంటారు. పనిచేసే వాళ్ళని ఏదో ఒకటి అంటే హర్ట్ చేయడం అనేది సరైనది కాదని అంటారు. ఏదైనా ఉంటే తను పార్టీలో అంతకుముందు ఎంపీగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో, తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీతో వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీకి తను క్యాంపెయినింగ్ అంటే స్టార్ క్యాంపెయినర్గా ఉండి కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినింగ్ చేశారు. సో తన మీద ఇటువంటి ఆరోపణ అందులో సరైనది కాదని నా అభిప్రాయం. కమింగ్ టు దిస్, మీరు పోరాటాలు చేయాలనుకుంటున్నారు, కోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారు. విహెచ్ గారేమో లేదు, రీఎలక్షన్స్ గురించి ఖచ్చితంగా మేము పోరాటాలు చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు అన్ని గ్రౌండ్ రియాలిటీస్ తెలుసు. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆయన టీం మెంబర్స్ కానీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అనే దాని గురించి అంతా తెలుసు. కానీ ఈ తరుణంలో కూడా మీరు ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళాలి, పోరాడాలి అనే మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి జనం? అంటే ఆయన అందరినీ మేనేజ్ చేసేస్తున్నాడు, ఆయన అందరినీ కొనేస్తున్నాడు, అందరినీ మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పి మనం పోరాటం ఆపేయలేం కదా. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. పోరాటం ఎప్పుడూ ఆగదు. ఖచ్చితంగా మా పోరాటం విజయం సాధిస్తుంది. ఎప్పటికీ ఎప్పుడు ఏ రోజులు అందరికీ ఇలానే ఉండవు. ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన తప్పులకు అనుభవించాల్సిన రోజు వస్తుంది. వాళ్ళు ఏ విధంగా ప్రజలని మభ్యపెడతా ఉన్నారు, ఇంకా ప్రజలని మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు అప్పుల రాష్ట్రంగా తెలంగాణని ఈరోజు ఒక అప్పుల రాష్ట్రంగా మార్చేసి బంగారు తెలంగాణ అని మాటలు చెప్పి ఈరోజు అప్పుల తెలంగాణగా మార్చేసినటువంటి సందర్భంలో ఇంకా ఇప్పుడు 2 కోట్ల అప్పులు చేశారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ 5 yearsలో మళ్ళీ 3 కోట్ల అప్పులు చేస్తారు. 3 లక్షల కోట్లు, ఇప్పటికే 2 లక్షల కోట్లు అప్పులు చేశారు ఆయన వచ్చిన తర్వాతనే. మళ్ళీ ఈ వచ్చే 2-3-4 ఏళ్లలో మళ్ళీ ఒక 3 లక్షల కోట్ల అప్పులు చేస్తారు. ఈ రాష్ట్రాన్ని కంప్లీట్ అప్పుల కూపంలోకి నెట్టేస్తారు. అప్పుల కూపంలోకి నెట్టేస్తే ఈ రాష్ట్రానికి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి అప్పులు చేసినా తప్పు లేదని అంటున్నారు. సరే, ఇప్పుడు అప్పులు అనేవి ఎంత అంటే ఏ రకమైనటువంటి వాటి మీద అప్పులు చేస్తున్నారు, ఏ విధంగా దాన్ని తీరుస్తారనేటటువంటి దానికి ఈరోజు ప్రజల లోపల కూడా ఒక చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం భవిష్యత్తు మీద కూడా అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రమైనటువంటి రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా మార్చేయడానికి మరి ఈరోజు పూర్తిగా కేసీఆర్ గారు నాకు ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి నేను ఏమి చేసినా అడిగేవాళ్ళు లేడు, అడగాల్సిన అవసరం లేదు, ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్న ధోరణిలో వాళ్ళ మాటలు ఉన్నాయి. సరే, ఏదైనా వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నా, వాళ్ళ యొక్క ఏ రకమైనటువంటి యాటిట్యూడ్ వాళ్ళు చూపించినా మేము ప్రజల పక్షాన ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం.
అన్ని అంశాలపైన ప్రజలకు తెలిసే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటాం. సో ఇది ఈ బంగారు తెలంగాణ పైన ఈరోజు ఉద్యమ నేతగా ఈ రాష్ట్రంలో అవకాశం ఇచ్చిన తర్వాత పూర్తిగా ఆయన ఈ ఉద్యమ నేతగా ఈ అందరినీ కలుపుకొని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేస్తా అని చెప్పిన మాటను కూడా తప్పి కేవలం ఒక వన్ మ్యాన్ షోగా ఎవరితో సంబంధం లేకుండా, ఎవరితో సలహాలు అవసరం లేదు, ఎవరి సూచనలు అక్కర్లేదు, ఎవరి ఇదక్కర్లేదు, నేను చేసిందే రైటు, నేను చెప్పేదే వినండి అనే ధోరణిలో ఆయన పోతున్నారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా అదే దారిలో నడుస్తున్నాడు. సరే చూద్దాం. ఇంకా ఒకవేళ కేసీఆర్ గారు డైరెక్ట్ గా మీకు కాల్ చేసి డీకరణం ఇలాంటి పవర్ఫుల్ పొలిటీషియన్ మా పార్టీలో ఉండాలి అని అంటే ఏం చేస్తారు? ఇవన్నీ అంటే మా కేసీఆర్ గారు అలా ఫోన్ చేసి ఎవరిని అడగరు. కేసీఆర్ గారు మనం ఊహించుకోవాల్సిందే అంటారు. ఆయనంతకు ఆయనే గొప్పవాడు, ఆయనంతకు ఆయనే చాలా ఇదైన వాడు, నా అంత ఇది లేదనుకునేటటువంటి కేసీఆర్ ఇంకెవరికో ఫోన్ చేసి మీరు ఇట్లా అనుకుంటున్నాను రండి అని పిలుస్తారని నేను ఎప్పుడు అనుకోను. అదంతా కూడా ఊహాగానాలే, అదంతా ఉండదు. సో సరే, వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారి దృష్టి అంతా అసెంబ్లీలో ఆపోజిషన్ ఉండకూడదు, ఆపోజిషన్ ఎమ్మెల్యేలందరినీ కూడా అసలు ఎవరు లేకుండా చేయాలి, డిమారలైజ్ చేసి వాళ్ళని ఇట్లానే మెంటలీ టార్చర్, బయట ఎక్కడ పోయినా అనుమానించేలాగా చూడాలి అందరిని ఎమ్మెల్యేని. అయ్యో ఈయన పోతున్నాడంట, అయ్యో ఈవి పోతున్నాడంట. అప్పుడే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు చాలా ఇదే, ఎవరైనా అడిగితేనే అసలు చాలా కోపం వచ్చింది. ఏంటి ఏం మేడం తన టీఆర్ఎస్లోకి వెళ్తున్నారంట కదా అని అడిగే వరకు చాలా చిరాకు వచ్చేసింది. అంటే ఊరికినే ఒక మనిషి మీద అట్లాంటి మీరు డిమారలైజ్ చేసో, మ్యాజిక్ చేసో, హిప్నోటైజ్ చేసో మీ వాళ్ళనైతే లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అది హిప్నటైజ్ అనను. సరే, ఎవరు ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు వెళ్ళుండొచ్చు, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సరే, వాళ్ళు ఏమి చేస్తున్నారో ఏమిటో తెలియదు. మరి ఒక మైండ్ గేమ్తో మీడియాలో వాళ్ళే ఫోటోలు పెట్టించి వార్తలు రాయించి వాళ్ళ మీద అందరూ అనుమానంగా చూసేటటువంటి విధంగా చేసి వాళ్ళకు కొన్ని రోజులు ఎవరు నమ్ముతారా లేదా అనేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చి వాళ్ళు మా పక్క రాకుంటే తప్పదనేటటువంటి పరిస్థితులు వీళ్ళే సృష్టిస్తారా కూడా తెలియదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు పార్టీ మారరు, అందరూ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఏం అవసరం ఉంది, వాళ్ళకు అవసరం ఉన్నంత మెజారిటీతో వాళ్ళు గెలిచారు, మెజారిటీ కంటే ఎక్కువ సీట్లతో గెలిచారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఏమో అవసరం ఉంది అంటే ప్రశ్నించే వాళ్ళే ఉండొద్దు, అసెంబ్లీ అంటే నేను చెప్పింది విని వెళ్ళిపోవాలి అనేటటువంటి పద్ధతి కూడా మంచిది కాదు, ఆ పద్ధతి కూడా సరైనది కాదు. ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రజల పక్షాన ప్రజల యొక్క సమస్యలపైన మీ ముందు పెట్టేది ప్రతిపక్షమే. ఎట్లా సొంత పక్షం అయితే పెట్టదు, ప్రతిపక్షం ప్రజల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందే. అది సరైన దిశలో ఈ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలన్నప్పుడు ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే ఈ యొక్క ప్రభుత్వం సరైనటువంటి చర్యలను కూడా తీసుకోగలుగుతుందని నా యొక్క భావన. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా మళ్ళీ కాంగ్రెస్ టీడీపీ ఒకటైతే ఇది ఈ ఐలాండ్స్ అనేది కంటిన్యూ అవుతుంది అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? కంటిన్యూ అవుతుందా అవుతలేదా మాకు ఇంకా తెలీదు. మాకైతే కంటిన్యూ అవుతుందని ఎలాంటి సమాచారం లేదు, కంటిన్యూ కాదు అని ఎలాంటి సమాచారం లేదు. ఎలక్షన్ తర్వాత అలాంటి డిస్కషన్లు ఏమి ఇంకా జరగలేదు. మరి నాకు తెలిసి మరి కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇప్పటిదాకా మాకేం సమాచారం లేదు. తెలంగాణ అయిపోవచ్చనే అనుకుంటున్నాం మేము. సో లెట్ us see. తెలంగాణ ఎన్నికలు అయిపోయేలేదు, ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నారంతా. అక్కడ కూడా కాంగ్రెస్ టీడీపీ కోalition అండ్ ఇప్పుడు జగన్, పవన్, చంద్రబాబు అని చెప్పేసి ఒక్కసారి అంటే మనం యునైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక పొలిటీషియన్గా మీరు మాట్లాడాల్సి వస్తే వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్ రిగార్డింగ్ ఏపీ ఎలక్షన్స్? ఎట్లా కొంతమంది సీఎం మళ్ళీ చంద్రబాబు అవుతారంటారు, లేదు జగన్ అంటున్నారు, ఆయన పాదయాత్ర సక్సెస్ అవుతుంది అంటున్నారు. మరికొంతమంది ఈ సినిమా ఇమేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం గా మారుతారు. వెయిట్ అండ్ సీ. మీ సర్వేలన్నీ తప్పులైపోయాయి. అక్కడ కూడా ఏం సర్వేలు చేస్తున్నారో ఏం జరుగుతుందో ఎవరు ఏం మాయ చేస్తారో కూడా తెలీదు. సో వీ హ్యావ్ టు సీ. మీకైతే ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళకి ఇప్పుడు బిగిన్ అవుతుంది. రైట్ అండి, కమింగ్ టు బయోపిక్స్. ఇప్పుడు అంతా పొలిటీషియన్స్ మీద బయోపిక్స్ వస్తున్నాయి. ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ అచ్చుగుద్దినట్టుగా వాళ్ళ క్యారెక్టర్స్ ని కొంతమంది చేస్తున్నారు. దిట్స్ గోయింగ్ వెల్, మన వైరల్ అవుతుంది యూట్యూబ్ లో. ఏమనుకుంటున్నారు? మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
ఒక బయోపిక్ రాబోతుంది. చూద్దాం, బయోపిక్ వచ్చినప్పుడు ఎవరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో హ్యావ్ టు సీ. సినిమాలు చూడరా? చాలా అసలు చూడను. ఇప్పుడు ఈ మధ్య అసలు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ తెలుగులో రిలీజ్ అయితే చూడరా? చూద్దాం, టైం ఉంటే ఇప్పుడైతే ఫ్రీగానే ఉన్నాగా చూస్తాం. ఓకే, కమింగ్ టు ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు, అదే తెలుగుదేశం పార్టీతో మీ కాంగ్రెస్ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు అండ్ మహానాయకుడు అని 2 పాటలు రిలీజ్ అవుతుంది. కనీసం యూట్యూబ్ లో అన్నా చూస్తున్నారా ట్రైలర్స్? అవి చూడలేదు, హడావిడి ఏం చూడలేదు ఇప్పటిదాకా చూడలేదు, వింటున్నాము. చూస్తా, ఇప్పుడు ఫ్రీగానే కదా, కొంత టైం దొరుకుతుంది, చూస్తామని. ఈ బయోపిక్ లో సీజన్ అనేది జనాల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ తీసుకొస్తుంది అనుకుంటున్నారు? రాజకీయాల మీద కూడా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? సినిమాగానే చూస్తారు అనుకుంటున్నాను. సినిమాని సినిమాగా చూస్తే బాగుంటుంది, బట్ జనాలు అంతా నరాల్లోకి ఎక్కించుకుంటున్నారు కదా. సినిమాగానే చూస్తామని. రైట్, ఓవరాల్ గా మీ టీం మెంబర్స్ కి మీరేం చెప్పదలుచుకుంటున్నారు త్రూ సుమన్ టీవీ? మా టీం మెంబర్స్ కి, ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ, మా టీం మెంబర్స్ కి అందరికి కూడా మేమందరం కలిసి ఏ విధంగా గత 5 ఏళ్ళు ఫైట్ చేశాము, ఇప్పుడు ఇంకా అంతకంటే గట్టి కూడా ఫైట్ చేయాలి. ఎందుకంటే సరే ఇప్పుడు కొంతకాలం వెయిట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు చాలా అంటే ప్రామిసెస్, మళ్ళీ కొత్త ప్రామిసెస్ చేశారు. ఆ ప్రామిసెస్ అన్ని వాళ్ళు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా, అవన్నీ జరగడానికి చూస్తాము. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందించే విధంగా మేము ప్రతిపక్షంలో ఉండి అవన్నీ ఖచ్చితంగా ప్రజలకు అందేలాగా చూస్తాము. సో ప్రజల ఇష్యూస్ ఏం వచ్చినా ప్రజల ఇష్యూస్ పైన ఫైట్ చేస్తాము. బట్ కేసీఆర్ గారికి, మీ అభిమాన కేసీఆర్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా అభిమాన కేసీఆర్ గారు ఎలా అవుతారు? వాళ్ళు అపోజిషన్ పార్టీలో ఉన్నారు, మా అభిమానం ఎలా అవుతారు? ఒక ఆట ఆడినప్పుడు విన్ అయినా లూజ్ అయినా, అపోజిషన్ లో ఉన్నా కూడా మనం కంగ్రాచులేట్ చేయడమో ఏదో చెప్పడమో చేయాలి కదా. సరే, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అది నిజంగా ప్రజల్లో పోరాటం చేసి వచ్చుంటే అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళమేమో. బట్ వాళ్ళు వచ్చింది దొడ్డిదారినే కాబట్టి క్యాచ్ చేయలేకపోయారు. మీ అభిమానం కాదు కాబట్టి అభిమానం అన్న, అందుకే అప్రిషియేట్ చేయలేకపోతున్నాము. నిజంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నిజమైన రాజకీయంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రజల్లో రాజకీయ పార్టీగా చేస్తుంటే ఉండగా, ఇక్కడ ఆ విధంగా కాకుండా ఒక కార్పొరేట్ పార్టీగా వాళ్ళు చేసి మొత్తం కార్పొరేట్ లెవెల్లో రాజకీయం చేసేసారు. కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేయలేకపోతున్నాము. ఇది నిజంగా వాళ్ళు దొడ్డిదారిన వచ్చినటువంటి అధికారం కాబట్టి అప్రిషియేట్ చేయలేకపోతున్నాం. రైట్, డికే అరుణ గారు ఎన్నో విషయాల గురించి మనతో మాట్లాడారు. పర్టికులర్ గా మొన్న జరిగిన ఎన్నికలు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా, లేకపోతే ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఏదైనా మాయా మంత్రం ఉపయోగించారా, జనాలందరూ కూడా కాన్స్టిట్యుయెన్సీస్కి వెళ్ళినప్పుడు అంత బాగా రియాక్ట్ అయ్యారు, ఇంకా మాకే ఓట్లు వేసేస్తారా అన్నంతగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. బట్ సీన్ రివర్స్ అయిపోయింది. December 11 ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో టీఆర్ఎస్ పార్టీ హైయెస్ట్ మెజారిటీతో గెలిచింది అని, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ లెక్కలు మొదలయ్యాయి. అది ఈవీఎం ట్యాంపరింగ్ కానివచ్చు, లేకపోతే టెక్నాలజీని యూజ్ చేయడం కానివచ్చు, లేకపోతే డబ్బులు పంచడం కానివచ్చు, రైతు బంధు, రైతు భృతి కింద 3 రోజుల కిందట ఈవెన్ ఓటేసే టైంలో కూడా వాళ్ళకి మెసేజ్లు రావడం, అకౌంట్లో డబ్బులు పడ్డాయని, ఇలా చెప్పుకుంటూ పోతే 1.25 లక్ష కారణాలు ఓటమికి ఉన్నాయి, వాళ్ళ గెలుపుకి ఉన్నాయి. ప్రస్తుతం ఓకే, ఎన్నికలు అన్న తర్వాత గెలుస్తాము, ఓడిపోతాము, ఈ గెలుపోటములు అన్నవి కామన్, అలా అని చెప్పేసి మేము దుప్పటి కప్పుకొని పడుకోలేం కదా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా ఇప్పటికి కూడా ఒక స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీగా మేము నిలుస్తాము. కేసీఆర్ గారు అపోజిషన్ ఉండకూడదని ఎంత ప్రయత్నం చేస్తే దానికి 2 ఎక్కువగా మేము బౌన్స్ బ్యాక్ అవుతూ ఆయన క్వశ్చన్ చేస్తాము, అసెంబ్లీలో మాట్లాడతాము అని చెప్తున్నారు. అండ్ టీఆర్ఎస్ పార్టీ టీం అండ్ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ టీం కింద ఆవిడ ఒకటి చెప్తున్నారు, బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, ఏదైనా కూడా అందరూ కలిసికట్టుగా ఎన్ని కుమ్ములాటలు ఉన్నా కూడా ముందుకెళ్లాలని. అండ్ కేసీఆర్ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ మీరు ఏవైతే కొత్త కొత్త ప్రామిసులు చేస్తున్నారో వాటిని కొత్త కొత్త లాజిక్లతో మోసం చేయకుండా అవైనా చేయండి అని చెప్తున్నారు. దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ జిజమ్మ డికే అరుణ గారు on my exclusive show, Straight Forward with Shweta, Radio on Suman TV. Thank you so much for watching our TV.